హరే కృష్ణ కార్యక్రమాన మాతాజీ. తెలుగు గీత కార్యక్రమానికి అందరికీ స్వాగతం అండి. మనం కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందు ఒకసారి జగన్నాథ్ స్వామి, బలరాం, సుభద్ర మాతకి మాత ఆశీస్సులు తీసుకొని స్టార్ట్ చేద్దాం. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యకి జై, వామనదేవ్కి జై, పరశురాం భగవాన్కి జై, పంచతత్వాకి జై, శ్రీల ప్రభుపాద్కి జై, శ్రీ గురుదేవ్కి జై. ప్రార్థన స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈరోజు మనం 2వ అధ్యాయం గీతాసారం నుండి 67వ శ్లోకం చూద్దాము. 67వ శ్లోకం. ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి. భావము: నీటి అందలి నావను బలమైన వాయువు త్రోసివేయు రీతి మనస్సు దాని యందు లగ్నమైనప్పుడు చరించు ఇంద్రియములలో ఒక్కటైనను సరియే మనుజుని బుద్ధిని హరింపగలదు. ఈ శ్లోకంలో ఏంటంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మన ఇంద్రియాలని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. ఉన్న ఇంద్రియాల్లో ఏ ఒక్క ఇంద్రియం అయినా సరే కంట్రోల్లో లేకపోతే అదేమవుతుందంటే మన మొత్తం భక్తి జీవితాన్ని అది నాశనం చేసేస్తుంది అనమాట. దానికి ప్రభుపాద ఒక ఉపమానం ఇచ్చారనమాట. దాన్ని దేంతో కంపేర్ చేశారు అంటే, ఇప్పుడు ఒక పడవలో ఒక సముద్ర ఏదైనా నదిలో పడవ ఉందనుకోండి, దానికి అనుకూలమైన గాలి వీస్తే అది కరెక్ట్ గా మనం అనుకున్నట్టు ప్రయాణమై ముందుకు వెళ్తుంది అనమాట. ఒకవేళ గాలి కనుక ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చింది అనుకోండి, అప్పుడేమవుతుంది, ఆ నావ ఏమో వెళ్ళాల్సిన ప్లేస్ కి చేరిపోతుంది అనమాట. దానికి మొత్తం అంతా వేరే డైరెక్షన్ లో, ఒక డైరెక్షన్ లో వెళ్ళాల్సింది వేరే డైరెక్షన్ లో వెళ్ళిపోతుంది అనమాట. దానికి అది ఎలా అంటే, ఇప్పుడు మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, మన ఇంద్రియాల్లో మొత్తం ఏ ఒక్క ఇంద్రియం సరిగ్గా పనిచేయకపోయినా సరే, అంటే కరెక్ట్ గా కంట్రోల్లో లేకపోతే అదేమో కంపల్సరీ మన ఆధ్యాత్మిక జీవితాన్ని నాశనం చేసేస్తుంది అనమాట. నాశనం చేసేటువంటి ఏంటి, ఇప్పుడు మనం సపోజ్ ఒకవేళ భక్తి జీవితం అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు వరకు మనం చేసిన నాశనం అయిపోవడం అంటే మన ఆల్రెడీ మన దాంట్లో ఉన్న క్రెడిట్ పోదు, కానీ ముందుకు పురోగతి అనేది ఉండదు అనమాట. డెవలప్మెంట్ ఉండదు, మనం ముందుకి వెళ్ళలేము, ప్రోగ్రెస్ చేయలేము అనమాట. దీనికి మనకి శాస్త్రాల్లో చూసుకుంటే కొంతమంది ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి, ఆల్రెడీ ఇవి ముందు క్లాసుల్లో కవర్ అయ్యాయి. అయినా సరే ఒకసారి మనం జస్ట్ రీక్యాప్ లాగా చెప్పుకుందాం. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఇప్పుడు మనం విశ్వామిత్రుడిని చూసామనుకోండి. విశ్వామిత్రుడు ఎన్నో సంవత్సరాలు తపస్సు చేస్తారు. తపస్సు చేసిన తర్వాత ఈ లోపల ఇంద్రుడు ఏం చేస్తారంటే, అతని పొజిషన్, ఇంద్రుడి పొజిషన్ పోకుండా ఉండడానికి విశ్వామిత్రుడు తపస్సు చెడగొట్టాలి అనే ఉద్దేశంతో విశ్వామిత్రుడి దగ్గరికి మేనకాని పంపించడం జరుగుతుంది అనమాట. ఇంద్రుడు పంపిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు. అంటే అక్కడ ఏంటి, అక్కడ మనం క్యాచ్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే, విశ్వామిత్రుడు ఎన్నో ఏళ్ళు తపస్సు చేసినా సరే ఇంద్రియ నిగ్రహం లేకపోవడం వల్ల అతనేమో కోల్పోయాడు అనమాట. అంటే అతను అతను అనుకున్నది సాధించలేకపోయాడు. అలాగే ఏంటంటే, ఇప్పుడు మనం నెక్స్ట్ అజామిల స్టోరీ తీసుకున్నా, అజామిలుడి స్టోరీలో కూడా ఇంచుమించు అలాగే జరుగుతుంది. అజామిలుడు చాలా అంటే ఫస్ట్ ఆయన పుట్టుక అదంతా బానే ఉంది, మంచిగా ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుడతాడు. తర్వాత మంచిగా అంత బాగా దేవుడికి, భగవంతుడికి సేవ చేసుకుంటూ ఉంటాడు. కాకపోతే ఒక టైంలో ఏంటంటే అతను
ఒక వేశ్యని ఒక శూద్రుడితో కలిసి ఉండడం చూసి ఆ ఒక్కదానికి అతను డిస్టర్బ్ అయిపోతాడనమాట. అదే విషయం అతను మళ్ళీ చూసిన ఎక్కడైతే చూస్తాడో ఆ ప్రదేశం నుంచి మళ్ళీ అతను ఇంటికి వెళ్ళే దారంతా అతను మనస్సంతా దాని మీదే అదే విషయం ఆలోచిస్తూ ఉంటాడనమాట. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మనకి ముందు శ్లోకంలో వచ్చింది కదా, ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అని. అంటే ఏంటి, ఇప్పుడు మనం ఏదైనా ఒక విషయం గురించి పదే పదే ఆలోచిస్తూ ఉంటే దానివల్ల మనకి దాని మీద ఆసక్తి డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే మనకి దాని మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుందో ఇంకా అదేమో స్లోగా కామంగా మారిపోతుంది అనమాట. ఆ కామం అది కోరిక తీరితే పర్వాలేదు, తీరితే ఇంకా ఎక్కువ ఇంకా ఇంకా కావాలి అనిపిస్తుంది. ఒకవేళ కోరిక తీరకపోతే అది క్రోధంగా మారుతుంది అనమాట. తర్వాత 63వ శ్లోకంలో ఏం చూసాం, క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి అని చెప్తాం. అంటే ఏంటి, అక్కడ ఎప్పుడైతే క్రోధం అనేది వస్తుందో ఆ క్రోధం నుంచి మళ్ళీ నెక్స్ట్ మోహం అనేది డెవలప్ అవుతుంది అనమాట. సమ్మోహాత్ స్మృతి విభ్రమ. అప్పుడేమవుతుంది, మన స్మృతి అంటే రిమెంబరెన్స్, మనకి రిమెంబరెన్స్ అనేది స్మృతి పోతుంది అనమాట. అది పోయిన తర్వాత ఏమవుతుంది, స్లోగా మన స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశం. ఆ స్మృతి పోయిన తర్వాత బుద్ధి కూడా నాశనం అయిపోతుంది అనమాట. స్మృతి భ్రంశాత్ బుద్ధి నాశాత్ ప్రణశ్యతి. అక్కడితో మనకి టోటల్ డిస్ట్రక్షన్ అనమాట. అంటే ఇక్కడ మెయిన్ ఏంటి అంటే అదే విషయం ఇక్కడ అజామిలుడు పదే పదే అక్కడ ఏం చూసారో అక్కడతో వదిలేసి ఉంటే అది వేరేగా ఉండేది. కానీ అతను పదే పదే అదే స్మరణకి తెచ్చుకోవడం వల్ల ఏమవుతుందంటే అతనికి దాని మీద ఆసక్తి డెవలప్ అయ్యి అతను మొత్తం ఆధ్యాత్మిక జీవితం అనేది కొలాప్స్ అయిపోతుంది అనమాట. మళ్ళీ లాస్ట్ వరకు ఆయన ఇంకా వేష్యతోనే ఉండి అలా లాస్ట్ వరకు మనకి అంత లాస్ట్ లో అంత తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు అనమాట. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే చైతన్య మహాప్రభు లీలలో వస్తుంది చోటా హరిదాస్ ఎగ్జాంపుల్ అనమాట. ఆ చోటా హరిదాస్ ఎగ్జాంపుల్ లో ఏం జరుగుతుందంటే ఆయన కూడా అంతే అనమాట. అంటే ఆయన ఎలా అంటే చైతన్య మహాప్రభు టైంలో ఈ చోటా హరిదాస్ అనే అతను కీర్తన లీడర్ అనమాట. కీర్తనలు అవి బాగా చేయడం అలా చేస్తూ ఉంటారు. ఆయన సేవాది అనమాట. ఆయన సన్యాసి. అయితే ఏమవుతుంది, ఆయన ఒక టైంలో ఒక అమ్మాయిని చూసి జస్ట్ చూస్తారంతే, అలా అంటే రాంగ్ ఉద్దేశంతో చూస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆయన చైతన్య మహాప్రభుతో వెలివేయబడతారు. ఎందుకంటే చైతన్య మహాప్రభు మామూలుగా అయితే మనం ఎన్నో సార్లు ముందు క్లాసుల్లో విన్నాం, చైతన్య మహాప్రభు చాలా కరుణా స్వరూపుడు అనమాట. ఆయన కరుణామయుడు. అలాంటి ఆయన చోటా హరిదాస్ ని వెలివేశారు అని అంటే అక్కడ చైతన్య మహాప్రభు మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అంటే సన్యాసులు అనే వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా వాళ్ళ రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఫాలో అవ్వాలన్నమాట, కాంప్రమైజ్ అవ్వకూడదు. అది ఆయన మెయిన్ ఇంటెన్షన్. ఇక్కడ చోటా హరిదాస్ ఏం చేశారంటే ఆయన చిన్న మిస్టేకే కానీ అది ఆయన రూల్స్ ని బ్రేక్ చేసినట్టు అనమాట. దానివల్ల చైతన్య మహాప్రభు ఆయన్ని పంపించేస్తారు. ఆ తర్వాత ఈ చోటా హరిదాస్ చాలా బాధపడడం జరుగుతుంది. చాలా ఆయన ఆయన చేసిన తప్పుకి ఆయన చాలా బాధపడి ఇంకా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు అనమాట. అయితే ఇప్పుడు చైతన్య మహాప్రభు ఏమంటారంటే అతనికి అదే కరెక్ట్ శిక్ష అని చెప్తారనమాట. అతను వేసుకున్న శిక్ష కరెక్ట్ అని చెప్తారు. అంటే అలానే మన భక్తి జీవితంలో పడిపోయినంత మాత్రాన మనం చచ్చిపోవాలి అని కాదు. 9వ అధ్యాయంలో మొత్తం అంతా భక్తి జీవితం గురించే ఉంటుంది. మనం ఏంటంటే పడిపోయినా సరే ఒక్కొక్కసారి పడిపోవడం అనేది జరుగుతుంది. అంత మాత్రాన మనం భక్తి జీవితాన్ని వదిలేయకూడదు. మళ్ళీ మనకి ఆ స్ట్రాంగ్ డిజైర్ అనేది ఉండాలి. మన తప్పుని మనం తెలుసుకొని మళ్ళీ దాన్ని ఎలా సరిదిద్దుకుని మళ్ళీ ఎలాగ ముందుకి వెళ్ళాలి అనే దాని గురించి మనం ఎక్కువ ఆలోచించాలన్నమాట. అయితే ఇవన్నీ స్టోరీస్ లో ఏంటంటే అన్నిట్లో కామన్ పాయింట్ ఏంటి అంటే ఇంద్రియ నిగ్రహం లేకపోవడం. ఒకే ఒక్క ఇంద్రియం నిగ్రహం కంట్రోల్లో లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చాయన్నమాట. డిఫరెంట్ రకరకాల వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ వచ్చాయన్నమాట. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఎప్పుడైతే మన ఇంద్రియాలన్నిటిని కంట్రోల్లో పెట్టాలి అని అంటే అది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇంద్రియాలు ఇప్పుడు చూడండి, మన చిన్నపిల్లలకి బాగా హైపర్ యాక్టివ్ గా ఉన్న పిల్లలకి మనం ఒక దగ్గర కూర్చొని ఆడు అని అంటే వాళ్ళు ఆడరు. మనం ఏం చేయాలి, వాళ్ళకి ఏదైనా ఒక యాక్టివిటీ లాంటిది ఏదైనా ఇచ్చి వాళ్ళని కూర్చోబెట్టాలన్నమాట. అలాగే ఈ ఇంద్రియాలు ఏంటంటే మనం కంట్రోల్లో పెట్టే కొద్దీ ఆ టైంలో కంట్రోల్లో ఉంటే ఉండొచ్చు, కానీ మళ్ళీ రివర్స్ అవుతాయి అన్నమాట. అలా జరగకుండా ఉండాలి అంటే ఆ ఇంద్రియాలన్నిటికీ మనం
ప్రాపర్ గా ఎంగేజ్ చేయాలన్నమాట. వాటికి కరెక్ట్ అయిన పని ఇవ్వాలి. ఇంద్రియాలన్నిటిని మనం ఎలా ఎంగేజ్ చేస్తాము అంటే భగవంతుని సేవలో పెట్టాలన్నమాట. ఎప్పుడైతే మనం కృష్ణుడి సేవలో పెడితే ఆటోమేటిక్ గా ప్రతి ఇంద్రియానికి ఏదో ఒక పని ఉంటుందన్నమాట. అసలు మెటీరియలిస్టిక్ యాక్టివిటీస్ కి దానికి ఖాళీ ఇవ్వకూడదు. ఖాళీ ఇవ్వకుండా రోజంతా మనం వాటిని ఎంగేజ్ చేయగలిగితే అప్పుడేమవుతుందంటే ఆటోమేటిక్ గా అవన్నీ కృష్ణుడి సేవలో ఉంటాయి. అప్పుడు దానివల్ల కృష్ణుడు సంతోషపడతారనమాట. శ్రీకృష్ణ పరమాత్మ పడడం వల్ల అదే ఆనందం మనకు కూడా వస్తుంది. ఎందుకంటే కృష్ణ అన్నిటికీ ఆధారం అన్నమాట. సంతోషం, బాధ, దుఃఖం అన్ని ఎక్స్ప్రెషన్స్, అన్ని ఇమోషన్స్ అన్నిటికీ ఆధారం కృష్ణుడే. కాబట్టి ఎప్పుడైతే కృష్ణుడు సంతోషపడతాడో మనం కూడా సంతోషపడతాం. మన ఇంద్రియాలన్నీ కంట్రోల్లో ఉంటాయి. దానివల్ల మనం ఎప్పుడు పతనం అయ్యే ఛాన్సెస్ ఉండవన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటంటే ఇలా మన ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టడం వల్ల 3 జరుగుతాయంట. ఒకటి ఏంటంటే మన మైండ్ ఎప్పుడు పీస్ఫుల్ గా ఉంటుంది. తర్వాత మన బుద్ధి కూడా చాలా స్థిరంగా ఉంటుంది రెండోది. మూడోది ఏంటి అంటే మన ఆధ్యాత్మిక జీవితంలో చాలా పురోగతి చెందడానికి అవకాశాలు ఉంటాయి. ఆ తర్వాత ఇంకొకటి ఏంటి అంటే మామూలుగా అయితే ఇప్పుడు జంతువుల్లో చూసుకుంటే ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది అనమాట. ఒక్కొక్క ఇంద్రియంలో వీక్నెస్ ఉంటుంది. సపోజ్ ఫిష్ చేపలు తీసుకున్నాం అనుకోండి. ఆ చేపలకి ఏంటంటే వాటికి టంగ్ మీద అంటే మన నాలుక కూడా ఒక ఇంద్రియం కదా, ఆ వీక్నెస్ ఉంటుంది అనమాట చేపలకి అయితే. అవి ఏం చేస్తాయి, ఎప్పుడైతే ఈ చేపలు పట్టే వాళ్ళు గాలం వేస్తారు కదా, గాలం వేసి దానికి ఎర వేస్తారు. ఆ గాలానికి అదేం చేస్తుంది, దానికి తినడం అంటే ఇష్టం కాబట్టి ఆ టంగ్ మీద దానికి కంట్రోల్ ఉండదు కాబట్టి ఏమవుతుందంటే వెంటనే ఆ ఎరను పట్టుకోవడానికి వెళ్తుంది. చేపలు పట్టే వాళ్ళకి దొరికిపోతుంది అనమాట. అలాగా దానికి చావు అలా జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే ఇప్పుడు మన మన ఏనుగుని తీసుకున్నారనుకోండి. ఏనుగుకి ఏంటంటే టచ్ మీద అంటే స్పర్శ మీద దానికి కంట్రోల్ ఉండదు. ఏమవుతుంది, ఎప్పుడైతే మగ ఏనుగు ఆడ ఏనుగుని చూస్తుందో, ఇప్పుడు జనరల్ గా ఏనుగులు పట్టుకునే వాళ్ళు ఏం చేస్తారంటే ముందు పెద్ద పెద్ద గొయ్యలు తవ్వి దానిపైన గడ్డితో కప్పేస్తారు కదా, ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. వాళ్ళు ఏం చేస్తారంటే ఆడ ఏనుగుని ముందు పెడతారనమాట. దానివల్ల ఈ మగ ఏనుగేమో అలాగే దాని వెనక అలా వెళ్ళి ఆ గొయ్యిలో పడిపోతుంది అనమాట. అంటే ఏంటి, దానికి టచ్ కావాలి, ఆడ ఏనుగు టచ్. దానివల్ల ఏమవుతుందంటే దాని పతనం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు చిన్న మాత్ అని అంటే ఒక టైప్ ఆఫ్ పురుగులు ఉంటాయండి. అవి ఏం చేస్తాయంటే అవి ఫైర్ కి బాగా అట్రాక్ట్ అవుతాయి. దానికి ఏంటి, దాని ఇంద్రియం ఏ ఇంద్రియం కంట్రోల్లో ఉండదు అంటే కళ్ళు అనమాట. అది ఎప్పుడైతే ఫైర్ ని చూస్తుందో దాని కళ్ళు ఆటోమేటిక్ గా ఫైర్ వైపు అట్రాక్ట్ అయిపోయి అదేమో నిప్పులో పడిపోయి చనిపోతుంది అనమాట. అలాగే దీనికి అంటే ఈ పర్టికులర్ ఇన్సెక్ట్ కి అంటే ఈ పర్టికులర్ పురుగుకి కంట్రోల్ ఉండదు అనమాట. కళ్ళు మీద కంట్రోల్ ఉండదు. సో అది దాని లైఫ్ అలా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు వేటగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ జింకల్ని వాటిని పట్టుకోవాలి అంటే జింకకి యాక్చువల్ గా ఇయర్ మీద కంట్రోల్ ఉండదు అనమాట. అంటే అది దాని ఇయర్ అంటే చెవుల పరంగా అది కొంచెం వీక్నెస్ అనమాట దానికి. అదేం చేస్తుంది, ఎప్పుడైతే వేటగాళ్ళు ఆ మ్యూజిక్ అది వాయిస్తారనమాట ఈ డీర్స్ ని పట్టుకోవడానికి, అన్ని జింకలు ఒక దగ్గర కలిసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వల వేసేసి పట్టేసుకుంటారు అనమాట. అంటే ఏంటి, ఇక్కడ దానికి ఆ చెవుల మీద దానికి కంట్రోల్ ఉండదు అనమాట, కంట్రోల్ చేసుకోలేదు. అలాగే నెక్స్ట్ భ్రమర అని అంటే అదొక టైప్ ఆఫ్ ఏమంటారు తేనెటీగ కాదు, తుమ్మిద. అదేంటంటే దానికి దేంతో అట్రాక్షన్ అంటే స్మెల్ అనమాట. అదేమో ఇప్పుడు కలువ పూలు ఉంటాయి కదా, దానిలోకి వెళ్ళిపోయి తేనె తాగేసి ఇంకా అది అక్కడే ఉండిపోతుంది అనమాట. దానివల్ల దాని లైఫ్ అలా ఎండ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఈ ఇప్పుడు మనం కొన్ని పురుగుల గురించి జంతువుల గురించి చెప్తున్నాం కదా, వీటన్నిటిలో ఏంటంటే వాటికి ఓన్లీ ఒకే ఒక్క సెన్స్ మీద అంటే ఒకే ఒక్క ఇంద్రియం మీద వాటికి కంట్రోల్ ఉండదు. దానివల్ల వాటికి ప్రాబ్లం వచ్చింది. కానీ మనిషికి ఏంటంటే అన్ని ఇంద్రియాల మీద కంట్రోల్ ఉండదు, ఏ ఇంద్రియాల మీద కూడా ప్రాపర్ కంట్రోల్ ఉండదు అనమాట. దానివల్ల ఏంటంటే మనకి ఎప్పుడు ప్రాబ్లమ్సే. అందుకే మనం ఏం చేయాలి, మనకున్న ప్రతి ఇంద్రియాన్ని మనం భగవంతుడి సేవలో కంప్లీట్ గా పెట్టగలగాలన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతుడి సేవకి వాడతామో ఆటోమేటిక్ గా ఆ ఇంద్రియాలన్నీ కంట్రోల్లో ఉంటాయి. మన బుద్ధి నాశనం అవ్వదు. తర్వాత మనకు క్రోధం, కామం ఇవన్నీ
కంట్రోల్లో ఉంటాయి. ఆటోమేటిక్గా మనం ఆధ్యాత్మిక జీవితంలో కూడా ముందుకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. మొత్తానికి మన మెయిన్ ఎయిమ్ ఏంటి అంటే మనం భగవంతుడికి సేవ చేయగలగాలి ప్రతిరోజు. ఆ గ్యాప్ అనేది ఇవ్వకూడదు అనమాట. మాయకి మనం గ్యాప్ ఇవ్వకుండా కంటిన్యూస్ గా ఎప్పుడైతే మనం సేవల్లో ఉంటామో ఆటోమేటిక్ గా మనకి ఈ మెటీరియలిస్టిక్ అంటే భౌతిక ప్రపంచంలో ఉన్న కార్యక్రమాలకి తక్కువ అంటే ఇప్పుడు కొన్ని అవసరమైన పనులు ఉంటాయి. జాబులు చేయడము, ఇంట్లో పిల్లల్ని చూసుకోవడం, ఇవన్నీ కామనే. అవి కాకుండా అనవసరమైన విషయాలకి మనకి స్కోప్ చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఆ రకంగా మనం సేవ్ అవ్వచ్చు ఈ మాయ నుండి. తర్వాత మనం ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంబరీష్ మహారాజ్ కథ మీకు ఆల్రెడీ తెలుసు కదా. అంబరీష్ మహారాజ్ ఏం చేస్తారు, ప్రతి ఇంద్రియాన్ని ఆయన భగవంతుడి సేవలో ఉపయోగించాలి అని అనుకుంటారు. నా కళ్ళు భగవంతుడి రూపాన్ని చూడాలి అనుకుంటారు. ఆ తర్వాత ముక్కుతో భగవంతుడికి ఆఫర్ చేసిన, భగవంతుడికి సమర్పించిన పువ్వులు లేదా పువ్వులు, తులసి, వీటన్నిటిని వాసన చూడడం వల్ల ప్రతి ఇంద్రియాన్ని ఆయన భగవంతుని సేవలో వాడతారు. కాబట్టి ఆయన ఎప్పుడు అలాంటి వాళ్ళు ఎప్పుడైతే మనం కూడా అంబరీష్ మహారాజులా ఉంటామో మనం కూడా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మాతాజీ, ఇంద్రియాల కంట్రోల్ అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికైనా కంట్రోల్ అవుద్దా? ఎందుకంటే మీరు డైలీ 80 శ్లోకాలు చదువు, అది కాకుండా నిత్యేశ్వరి మాతాజీ ఒకసారి 130 చెప్పింది. మీరు 8 చదివినా చదవకపోయినా 9.34లో మన్మనాభవ మాతాజీ అని చదవమంది. దాని అర్థం ఏంటంటే కనీసం నా మీద ధ్యాస ఉంచు అంటాడు. అది 3 టైమ్స్ చదవాలంటే 1 minute పడుతుంది. ఒక్కోటి 20 seconds. ఆ 20 seconds కూడా మాకు అసలు లేదు. పిల్లల మీద ఎవరి మీద కంట్రోల్ డైవర్ట్ అవుతుంది మనసు. ఇప్పుడు ఈ యుగంలో అది అలా సాధ్యపడుతుందా అని. కనీసం 20 seconds కూడా గ్రాండ్ చిల్డ్రన్స్ మీదో సన్ డాక్టర్స్ మీదో అవుతుంది. ఇప్పుడు ఈ యుగంలో సాధ్యపడుతుందా మాతాజీ అది? ప్రభుజీ, అందుకే ప్రభుజీ ప్రభుపాద్ చెప్పినట్టు, అంటే మనం ఓన్లీ ఒక యాక్టివిటీ అని కాకుండా శ్రవణం కీర్తనం అనేది మార్నింగ్ ఈవినింగ్ టైంలో చేయాలి. మధ్యలో ఎలాగో మనం అంటే మనం ఇప్పుడు ఏదైనా పనిలో ఉన్నాం అనుకోండి, అంటే ఆఫీసులకు వెళ్ళడం, పిల్లలు స్కూల్కి వెళ్ళడం, ఇలాంటివన్నీ ఉంటాయి కదా, ఆ టైంలో అవ్వకపోవచ్చు. కానీ మనకు ఉన్న టైంలో ఎక్కువ టైము మనం అంటే అనవసరమైన విషయాలు మనకు గుర్తుకొచ్చినప్పుడు మనం వెంటనే దేవుడి గురించి మన మైండ్ ని మార్చేసుకోవాలన్నమాట. అలా చేయాలి. అంటే ఒక రోజులో అవ్వదు ప్రభుజీ. అంటే కొంచెం టైం పట్టచ్చు. ఒక్కొక్కరికి ఒక్కో టైం. మన పూర్వజన్మ సుకృతాన్ని బట్టి మన కొంతమందికి ఫాస్ట్ గా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, కొంతమందికి స్లోగా జరగచ్చు. కానీ మన ఎఫర్ట్ అయితే పెట్టి ప్రతిరోజు అన్నమాట, ఒక రోజు కాదు, మనకి ఎలాంటి ప్రాబ్లంలో ఉన్నా సరే ఎంతో కొంత టైం, అంటే మనం ఎంత టైట్ షెడ్యూల్లో ఉన్నా సరే కొంత టైం మనం కంపల్సరీ కృష్ణాకి ఇవ్వాలి ప్రభుజీ. రోజు అభ్యాసం చేయాలన్నమాట. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కంపల్సరీ ఒక రోజు సక్సెస్ అవుతాం. నేను అనేది అది కాదు మాతాజీ. ఆ 20 సెకండ్లు కూడా అవును నా మీదే ధ్యాసంతో కృష్ణ పరమాత్మ చెబుతున్నాడు. ఆ 20 సెకండ్లు కూడా మనకు ఉంటలేదు, సాధ్యపడటం దానికి ఏంటి అనేది ఎలా పడింది. ఆ ప్రభు మీద అది ఎప్పుడు అంటుంటాం కానీ అది మనసు మనకి అర్థం కాకుండా ఎటు ఒకటి పిల్లల మీద ఏదో వెళ్ళిపోతుంటది. అయినా లాక్కుని వచ్చి పెట్టగలగాలి ప్రభుజీ. సారీ మేడం, ఒక మాట చెప్పమంటారా? చెప్పండి. చర్చి పెట్టుకుని మరి ఆ శ్లోకాలు చదవండి, అప్పుడు కన్ఫర్మ్ గా దేవుడి మీద ధ్యాస ఉంటుంది కొన్ని రోజుల పాటు. కృష్ణ విగ్రహం పెట్టుకొని ముందు ఈ శ్లోకాలు చదవండి, అప్పుడు కృష్ణుడి మీద ధ్యాస ఉంది, మన వల్ల మీద ఎక్కడికి పోదండి. కృష్ణ విగ్రహాన్ని ముందు పెట్టుకొని చేయమని చెప్తున్నాను మేడం. అర్థమైంది మాతాజీ. అదే మాతాజీ, అంటే ఇప్పుడు మనం విగ్రహాన్ని పెట్టుకున్నా సరే మన చైతన్యం అనేది దాని మీద ఉండాలి మాతాజీ, లేకపోతే ఆటోమేటిక్ గా అటు ఇటు మూవ్ అయిపోతుంది. అదే ఒక రోజులో ఏది జరగదు, మనం కంటిన్యూస్ గా స్టార్టింగ్ లో కొంచెం అలా ప్రాక్టీస్ చేస్తే తర్వాత కంపల్సరీ. అవును మాతాజీ. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? తర్వాత ఈ రోజు ఏకాదశి అండి, అందరూ ఏకాదశి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. పాపమోచని ఏకాదశి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. హరే హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ మాతాజీ.